నమస్తే అందరికీ. మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఉన్నాడు కదా, గా కేసీఆర్ సార్ అంటాడు కదా, ఇగో ఈ తెలంగాణలాగా పార్టీల పని అయిపోయింది, ఇక అందరు మర్రబడతారు. ఫస్ట్ దెబ్బ తాకింది రైతు బంధు మీద. ఇగో మేము ఉన్నప్పుడైతే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు దీని విలువ మొత్తం పెంచినాం. నరేంద్ర మోదీ గారే ఒక్కోసారి మన తెలంగాణను చూసి అసూయపడే అంత లాభాలు ఇచ్చే మంచి మంచి కంపెనీలను తెచ్చినాం. అయినా కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు గింత పని చేస్తారా? వాళ్ళు ఎక్కిన 4 నెలలనే ఈ రాష్ట్రాన్ని మొత్తం బర్బాద్ చేసిర్రు అని కేసీఆర్ సార్ అయితే అనబట్టిండు. మరి ఆ ముచ్చటేంది ఒకసారి కేసీఆర్ సార్ని ఏమన్నా అడుగుదామా? సారు ఒకసారి మా వాళ్ళకు ఈ ముచ్చటేందో చెప్పరాదు? తెలంగాణ మళ్ళీ ఇప్పుడు మర్రబడ్డది అయిపోయింది. అయ్యో ఏంది కేసీఆర్ సారు, ఏమో తెలంగాణ పని అయిపోయింది మరలబడతానని చెప్తారు. నాకైతే పిచ్చిలు ఎత్తాంది. అసలు మీరు ఏం మాట్లాడతారో ఏమంటారో ఇక నాకే కింద పిచ్చిలు ఎత్తాంది. మరి జనాలు అయితే ఏమనుకుంటారో ఏందో ఒకసారి మా జనాలందరికీ చెప్పరాదు? ఆ పని ఏంది, ఆ కథ ఏంది, ఆ మరలబడి ఏంది? తెలిసిపోయింది కదా, మొదటి దెబ్బనే పడే. ఎవరికి మొదటి దెబ్బ పడ్డది సారు? నాకేమో ఏం అర్థమైతే లేదు, అంత ఆగమాగం అవుతుంది. ఇంకా ముచ్చటేంది, ఇంకా దెబ్బేంది ఒకసారి నువ్వే చెప్పరాదు? రైతు బంధు మన ముఖ్యమంత్రి పోయి నేను 9 తారీఖులో కూడా మొత్తం ఎత్తా అంటాడు. ఏది పంటలు కోసి పంటలు వచ్చి జోకుతుండ్రు, నాటేసేటప్పుడు ఇస్తాడా, ఎవడన్నా జోకేటప్పుడు ఇస్తాడా? ఓహో, మీరు చెప్పేది ఈ తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సార్ గురించి కదా. ఇక గైన అయితే గట్లనే చేస్తాడంట సారు. ఇప్పుడు ఊళ్ళల్లో జనాలకు వరులు కోతలైనాయట, వాటిని తూర్పాల కూడా పడతారట. ఇప్పటి వరకు మాకు రైతు బంధే పడలేదని గా రైతులందరూ గా జనాలందరూ గొడగొడ ఏడువ పట్టిరట. అంటే ఎంత పాటి పరిపాలన? ఇంకొక మాట, ఇలా పేపర్ చదివితే నిజంగా నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో చాలా కష్టపడి రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెంచినాం. ఐటీ రంగంలో కానీ పరిశ్రమల రంగంలో కానీ బ్రహ్మాండమైన పెట్టుబడులు వస్తూ ఉండే తెలంగాణ. నరేంద్ర మోడీ కూడా అసూయపడేంత పెట్టుబడులు వస్తూ ఉండే. అంటే రేవంత్ రెడ్డి సారు మన రాష్ట్రం యొక్క గౌరవాన్ని జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా తీస్తానని మీరు అంటారు. అంతే కదా మీరు అనే ముచ్చట? ఇవాళ చదివితే ఓ 1000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ మద్రాసుకి వెళ్ళిపోయింది, తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళిపోయింది. ఇవాళ చూస్తే అల్యూమినియం అండ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీకి కరెంటు కోతలు పెడుతున్నది ప్రభుత్వం. రోజుకు 5-6 సార్లు ట్రిప్ అవుతున్నది. వాళ్ళ మధ్యలో ప్రాసెస్లో పని ఆగిపోయి వాళ్ళు పెదవిరుస్తున్నారు. ఇక తెలంగాణ లాభం లేదు, వెళ్ళిపోవాలనుకుంటున్నారు అని చెప్పి వార్త వచ్చింది. కేసీఆర్ సారు ఏ ముచ్చటకు ఆ ముచ్చట మాట్లాడితే మీరున్నప్పుడే జనాలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారట. గా బాయిల కాడ కరెంటే పోలేదట, మోటార్లు ఎత్తే నీ పాతాల గంగ పోసినట్టు పోసినాయి నీళ్ళు అని జనాలు అందరూ చెప్పబట్టింది. ఇక ఇప్పుడున్న ప్రభుత్వం అయితే మోటార్లు ఎక్కడి కరెంటే లేదట బాయిల కాడ అని జనాలు అందరూ చెప్పుకుంటారు సార్. నాకు చాలా బాధ కలిగింది, చాలా దుఃఖం కలిగింది. 4-5 నెలల దుర్మార్గులు ఎంత పని చేసిరి, ఎంత మంచిగా ఉన్న తెలంగాణ ఎట్లా ఆగమైపోయాయి, ఇది ఎట్లా అని చెప్పి చాలా బాధపడ్డాం. మరి ఇప్పుడు పడుతున్న ఈ బాధలన్నిటికీ నివారణ కావాలంటే మరి మీరు ఏం చేయాలంటారు సారు? మరి పుచ్చుకున్న గిట్లా మళ్ళా ఎలక్షన్స్ వస్తే మరి ఏమన్నా గా పార్టీకే ఓటేయమని చెప్తారా, ఇంకేమన్నా చెప్తారా? ఈ బాధ నివారణ కావాలి. నేను మీ అందరిని ప్రార్థించేది ఒకటే, 2001లో తెలంగాణ జెండా ఎత్తినాడు హుజురాబాద్ గడ్డ ఆనాడు పెద్ద నాయకులు లేకపోయినా బ్రహ్మాండంగా జడ్పీటీసీలు ఎంపీపీలు గెలిపించిన గడ్డ హుజురాబాద్ గడ్డ 2001లోనే. దాని ఫలితమే మనకు తెలంగాణ వచ్చింది, బ్రహ్మాండంగా ఉన్నాం. మరి గింతగానే ఉన్న బీఆర్ఎస్ పార్టీ మరి ఈ ఎలక్షన్లలో ఎందుకు గెలవలేదంటారు సారు? అయినా జనాలందరూ మీ సైడే ఉన్నారన్నారు, జనాలందరూ కలిసి మీకే గుంపుగా ఓటేసిర్రు అన్నారు. మరి గెలవాలి కదా, మరి ఎందుకు గెలవలేదంటారు? మరి తెలంగాణ ఉద్యమం అయిపోలే, ఇంకా ఉన్నది. తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ కూడా ఇంకా ముందుకున్నది, మన బాధ్యత అయిపోలే. అందుకోసం దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒకటే. ఏంది సారు, ఏందిగా కోరిక? మళ్ళీ ఏం మాట చెప్పబోతారు మాకు? ఒకటే మాట చెప్తా మీకు. నేను ఇంత జల్దీ 4-5 నెలలనే ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత కొనుక్కున్న ఈ ప్రభుత్వం కొసముట్టే ప్రభుత్వం కాదు. రెండవది, 100% నేను మీకు చెప్తా ఉన్నా, మీరు నా మాట మీద విశ్వాసం ఉంచండి. మళ్ళా బ్రహ్మాండంగా ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినది, మధ్యలో వచ్చినా కొసకొచ్చినా ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా మళ్ళా మన గవర్నమెంటే వస్తుంది. దాంట్లో ఎవరికి కూడా అనుమానం అవసరం లేదు, 100% వస్తుంది. అవునా సారు? నిజంగానే మళ్ళా మీ ప్రభుత్వం వస్తుందంటారా? మరి మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చినాక ఈ జనాలందరి కష్టాలు తీరుతాయంటారా, లేకపోతే ఈ ప్రభుత్వం లెక్కనే అని అంటారా? మనం పనిచేసేది బాకీ ఉన్నది, ఇంకా చాలా మంచి జరగాల్సిన అవసరం ఉన్నది. 365 రోజులు నీళ్లు రావాల్సిన అవసరం ఉన్నది.
నాకు రెండు విషయాలు మీరు మామూలుగా చిన్న ముచ్చట 9 ఏళ్ళు బ్రహ్మాండంగా వచ్చిన కరెంటు ఎందుకు వస్తలేదు? ఇక గీరుల్లా ముచ్చట కేసీఆర్ సార్ అయితే గింత మంచిగా జనాలకు అభివృద్ధి చేసిందని చెప్పుకొస్తాడు. ఇక కాంగ్రెస్ వాళ్ళు అయితే ఒక్క అభివృద్ధి చేయలేదు, వాళ్ళు ఎక్కిన ఈ 4 నెలల్లో అసలు జనాలకు మంచే చేయలేదు, జనాలకు రైతు బందే చేయలేదు, వాళ్ళ కష్ట సుఖాలలో పాలే పంచుకుంటలేరని పొట్టుగా అనబట్టే. ఇక మరి చూడాలి మరి మనం ఏమవుతుంది, ఏం కథ, ఏం కరకన ఈ ఎలక్షన్స్ వచ్చేదానిక.